ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈరోజు మనం మీనరాశి వారి గోచార ఫలాలు జూన్ 2026లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు, వీరందరూ కూడా మీనరాశిలోకి వస్తారు. వీరికి ఈ నెల చాలా అద్భుతంగా ఉండబోతుందని ఒక్క ముక్కలో చెప్పేసేయచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి శని సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగాను ఉండగా గురువు రచితమూర్తిగా ఉన్నాడు. ఓవరాల్గా ఇది చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి పీరియడ్. మామూలుగా వాళ్ళ ప్లేస్మెంట్ ఎలా ఉందనేది వదిలేసేయండి. మామూలుగానే వీళ్ళు నలుగురు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నారు. సరే, ఏదైనా కానీ మనం ఒక్కొక్క గ్రహస్థితిని కనుక తెలుసుకున్నట్లయితే, మామూలుగా లగ్నాల్లో శని ఉన్నాడు. ఫస్ట్ శని గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా లగ్నంలో శని ఉంటే ఖచ్చితంగా మన యొక్క ఏలినాటి శని అంటారు కదా, 7.5 అంటారు. అంటే 7.5 సంవత్సరంలో మిడిల్లో ఉన్నాడు శని. అంటే లగ్నంలోనే మీ యొక్క మేనంలోనే ఉన్నాడు శని. మామూలుగా శని వలన లగ్నంలో కనుక ఉన్నట్లయితే అపకీర్తి, కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు, అనారోగ్యంగా సంబంధించినటువంటి ఖర్చులు, అదేవిధంగా మరణ వార్తలు, అదేవిధంగా శత్రువుల వల్ల కష్టాలు, ప్రమాదాలు, బంధువైరం, ఒకటేంటి శని అష్ట కష్టాలు పెడతాడంటారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ శని సువర్ణమూర్తిగా ఉన్నాడు, అది మనం గుర్తించాలి. దానివలన కష్టాలకు సంబంధించినటువంటి ఈ నెగిటివ్ రిజల్ట్స్ని పాజిటివ్గా మనకి మరలేందుకు అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా శని భగవానుడికి కానివ్వండి, శివుడికి కానివ్వండి పూజలు చేయటం మంచిది. లేదు అంటే మార్నింగ్ వాక్ కంపల్సరీగా చేయండి. పాదాలకు సంబంధించి శని ముఖ్యమైనటువంటి మన యొక్క కారకుడు అనమాట. సో పాదాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలను శనే కారణం అవుతారు. మన కాలికి దెబ్బ తగిలిందంటే గుర్తుపెట్టుకోండి, శని భగవానుడి యొక్క కోపానికి గురయ్యామని అర్థం. అందువల్ల పాదాలకు సంబంధించి ఎప్పుడు కూడా స్ట్రెయిన్ ఇచ్చినట్లయితే ఆ యొక్క గ్రహం ఉపశమిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి శనికి సంబంధించి మీరు ఆ విధమైనటువంటి చేయండి. తర్వాత రాహు గురించి మాట్లాడుకుందాం. రెండోది, రాహు మీకు వ్యయంలో ఉన్నాడు. రాహు వ్యయంలో ఉంటే ఏం జరుగుతుంది? రాహు వ్యయంలో ఉంటే అనారోగ్యము, అధిక ఖర్చులు, కష్టంతో ఉన్నటువంటి ప్రయాణాలు. కానీ ఇక్కడ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, రాహు 12లో ఉండటం అనేది మీ ఫారెన్ ఛాన్స్ని ఇండికేట్ చేస్తుంది, లేదా మీ ఫారెన్ అసైన్మెంట్స్ని ఇండికేట్ చేస్తుంది, లేదా మీ ఫారెన్ క్లయింట్స్ తోటి మీ ఇంటరాక్షన్ ఇండికేట్ చేస్తుంది రాహువు. కాబట్టి ఈ రాహు తాలూకు ప్రభావం, ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీ ఫారెన్ ఛాన్సెస్ ఫ్రూట్ఫుల్ అవుతాయి, మీరు డబ్బులు సంపాదిస్తారు. దీనికి లింక్ ఇక్కడ నేను గురువుతోటి లింక్ చేస్తాను, ఎలాగా అనేది చెప్తాను మీకు. తర్వాత ఈ విధంగా జరిగిన తర్వాత రాహు గురించి మాట్లాడుకున్న తర్వాత కేతువు 6th హౌస్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాడు. ఒక పక్క సువర్ణమూర్తి, మరో పక్క 6లో కేతువు చాలా అడ్వాంటేజ్. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే, 3 స్థానాల్లో అవుట్ ఆఫ్ దిస్ 12 3 స్థానాల్లో మీకు అనుకూలంగా ఉంటారు. అలాంటిది కేతు ఇక్కడ ఉన్నందువల్ల మీకు లాభాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, శత్రుజయాన్ని, ఆరోగ్యాన్ని, రుణవిముక్తిని కూడా చూపిస్తున్నాడు. లోన్స్ రీపే చేస్తారు అనేది ఇక్కడ కేతు ఇండికేషను. ఈ రాహు 12th, ఈ కేతువు, నీ గురువుని నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. మరో పక్కన నెక్స్ట్ ఎవరు? గురువు గారి గురించి మాట్లాడుకుంటే, గురువు గారు ఇప్పుడు 4లో ఉన్నారు. 4లో ఉన్నది ఎప్పటిదాకా ఒక్క రోజునే, జూన్ 1వ తారీఖునే, 2వ తారీఖు నుంచి ఆయన పంచమంలోకి అద్భుతమైన స్థితిలోకి వస్తున్నారు. కాబట్టి గురువు గారిని ప్రస్తుతానికి మనం మాట్లాడుకోవద్దు. తర్వాత కుజుడు గురించి మాట్లాడుకుంటే, 2వ స్థానంలో మీ వాక్ స్థానంలో, మీ కుటుంబ స్థానంలో, మీ ధన స్థానం అనేటువంటి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వల్ల ఫిజికల్ ఫిట్నెస్ మీకు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనసుకు సంబంధించినటువంటి క్లేశము, విపరీతమైనటువంటి ఉద్రేకంతో తిరగటము, నోట్లోంచి గబక్కన ఏదో ఒక మాట దొల్లిపోతుంటుంది మీ నోట్లో నుంచి. కాబట్టి నోటిని అదుపు చేసుకోవడం చాలా అవసరము. కుటుంబంలో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. భోజన సౌఖ్యంలో కూడా లోపం వచ్చేటువంటి అవకాశం కుజుడు కారణంగా ఉంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటిది ఏదైనా చేసుకున్నట్లయితే ఈ కుజుడు కొంత ఉపశమించేటువంటి అవకాశం ఉంది. కుజుడికి మీరు ఏదైనా ఖచ్చితంగా చేసి తీరాలి. ఇక మిగిలింది రవి. రవి మీకు 3వ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అటు ఆరోగ్యము, ఇటు ఉల్లాసము, ఇష్టసిద్ధి, బంధుమిత్ర సమాగమం, ధనప్రాప్తి, కార్యానుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యం, ఇంట్లో శుభకార్యాలు, రాజగౌరవం, వ్యాపారంలో అభివృద్ధి, ఇవన్నీ కూడా రవి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరో పక్కన బుధుడు 4లో ఉన్నాడు. ఈ 4లో ఉన్నటువంటి బుధుడు మీకు చాలా శుభాన్ని, ఆస్తులు, వాహనాలు, గృహలాభాన్ని ఇస్తాడు. తల్లికి ఆనందం కలిగిస్తారు మీరు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, రాజాదరణ బాగుంటుంది. ఇది బుధుడి కారణంగా మీకు రాబోతోంది. ఇక శుక్రుడు మీకు 4వ స్థానంలో ఎక్కడున్నాడు? 2వ తారీఖు నుంచి 5వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, స్త్రీ సౌఖ్యం, ప్రేమ వ్యవహారాల విజయము, పుత్ర ప్రాప్తి, సంతాన వృద్ధి, అదేవిధంగా
బంధుమిత్రుల సాంగత్యము, రాజగౌరవము, జనాల యొక్క సహకారం, మీ ఇష్టసిద్ధి, వస్తులాభం ఇవన్నీ కూడా మీకు శుక్రుడు 5లోకి వచ్చి ఇవ్వబోతున్నాడు. శుక్రుడు ఒక్కడైనా వచ్చింది 2వ తారీఖున మీకు గురువు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఈ గురువు గారు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే పంచమంలో ఉండి లగ్నాన్ని చూస్తాడు, అంటే మీనాన్ని మళ్ళీ చూస్తాడు. ఈ దృష్టి గురువు గారు పంచమంలో ఉన్నాడు. అది ఆయన యొక్క ఉచ్చస్థితి. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే గురువు ఈ ప్లేస్కి వస్తారు, ఈ యొక్క కర్కాటకానికి. మళ్ళీ 12 సంవత్సరాలకు కానీ మళ్ళీ రారు. ఒక సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గడిలో ఉంటాడు ఆయన, ఒక్కొక్క రాశిలో ఉంటారు. అలాంటి గురువు గారు మీకు పంచమంలోకి వస్తున్నారు. పంచమంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కార్యసిద్ధి, శుభము, భూషణ లాభము, వివాహ సౌఖ్యం, తీర్థయాత్రలు, అన్నింటిలో విజయము, పుత్రవృద్ధి, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఇవన్నీ కూడా గురువు ద్వారా జరగబోతున్నాయి. అదేవిధంగా ఈ కాంబినేషన్స్ అన్నీ మనము పరిశీలించినట్లయితే ఏం జరగబోతోంది అన్నది గమనించినట్లయితే మీకు ఓవరాల్గా గురువు గారు ఇక్కడ ఉండటము, ఆయన లగ్నాన్ని చూడటము, రాహు వ్యయంలో ఉండటము, అదేవిధంగా కేతువు 6వ స్థానంలో ఉండటము, ఈ కాంబినేషన్స్ అన్నీ కనుక తీసుకున్నట్లయితే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మీరు ఇళ్ళు, వాహనాలు కొనేటువంటి అవకాశం, భూమి కొనేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది. తర్వాత లోన్ రీపేమెంట్, ఎక్కువ ఇన్కమ్ వాళ్ళ లోన్స్ కూడా చాలా వరకు రీపే చేసేటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనపడుతూ ఉంది. ఈ విధంగా జరిగిన తర్వాత 16వ తారీఖు నుంచి రవి మీకు కొంత ప్రతికూలంగా, అంటే మొదటి 15 రోజులు చాలా అనుకూలంగా మీకు దాదాపు 7 గ్రహాలు మీకు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక కుజుడు ఒక్కడే మీకు అనుకూలంగా లేడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శనిని కూడా, ఎంత సువర్ణమూర్తి అయినా కూడా శివుడిని గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ వాక్ గుర్తుపెట్టుకోండి. మేజర్గా ఈ నెలలో ఇంతే. మిగిలిన గ్రహాలన్నీ క్యూ కట్టి మీకు అనుకూలంగా ఏదో ఒక హెల్ప్ చేయాలని చూస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాలికమైన ప్లాన్లు ఏమైనా ఉంటే చక్కగా ఎగ్జిక్యూట్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి. పని చేసేటప్పుడు సంశయాత్మ వినస్థితి అన్నారు. సంశయం పెట్టుకోకుండా మంచి పని అనుకున్న వెంటనే చేసేసుకుంటూ వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకున్నా, స్థలాలు కొనాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా కాన్ఫిడెంట్గా చేయండి. భయపడితే చేయకండి. అలాగని అన్నీ చూసుకోకుండా చేయమని చెప్పట్లేదు, చూసుకుని చేయండి. మీ గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. మీరు ఒక ప్రయత్నం, పురుష ప్రయత్నం చేస్తే గ్రహాలన్నీ కూడా దానికి అనుకూలంగా మీకు వెన్నంటే ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఈ నెలలో ఉంది. నెలాఖరులోకి వచ్చేసరికల్లా బుధుడు కూడా కొంత వ్యతిరేకంగా వెళ్తున్నాడు. కాబట్టి మొదటి నుంచే మీరు అగ్రెసివ్గా మీరు అనుకున్నటువంటి పనులు, ప్లాన్లు చేయండి. బద్ధకం తగ్గించుకొని మీరు అత్యంత ఉత్సాహంగా ఉన్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆల్ ద బెస్ట్. స్వస్తి.